పాయా పానీపూరి ఇద్దరు ఫ్రెండ్స్ కథ. గోదావరి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊరిలో చరణ్, బాలు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు. ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకరోజు ఇద్దరు కాలేజీకి బైక్పై వెళ్తూ ఉంటారు. చరణ్ బైక్ నడుపుతూ ఉంటాడు. బాలు వెనకాల కూర్చొని, రే మామ, నెమ్మదిగా నడుపురా, వెనక నా ప్రాణం గాల్లో తేలుతుంది అని బజ్జీలు తింటూ అంటాడు. అయినా వినకుండా చరణ్ స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అకస్మాత్తుగా కుక్క బైక్ సైడ్ వస్తూ ఉంటుంది. అరే అరే మామ, కుక్క చూసుకో అని అరిచాడు. చరణ్ భయంతో బైకును గుంటలో పడేశాడు. ఇద్దరు బురదలో పడ్డారు. అబ్బా, అరే కుక్క కన్నా నీ డ్రైవింగ్ ప్రమాదం రా అని అన్నాడు. చరణ్ ఆ మాటలు విని నవ్వాడు. కాలేజీ దగ్గర ప్రతి సాయంత్రం రంగమ్మత్త పానీపూరి అమ్మేది. ఆమె పానీపూరి టేస్ట్కి ఊరు మొత్తం ఫ్యాన్స్. ఒకరోజు బాలు అన్నాడు, రే మామ, ఈ పానీపూరి తింటే నోరు కాదు, ఆత్మ కూడా రిఫ్రెష్ అవుతుంది. నీకు ఆత్మ కూడా ఉందా అని అంటాడు. అలా ప్రతిరోజు ఇద్దరు 10 రూపాయలు వేసుకొని పానీపూరి తినేవారు. కానీ ఒకరోజు రంగమ్మ కొత్త ఐటెం పెట్టింది. పాయా పానీపూరి. మటన్ పాయ సూప్ ఫ్లేవర్తో చేసిన స్పెషల్ పానీపూరి. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. బాలు మొదటి పూరి తిన్న వెంటనే కళ్ళు మూసుకొని, అత్త, ఇది పానీపూరి కాదు, స్వర్గానికి షార్ట్ కట్ అని అన్నాడు. అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఒకరోజు బాలుకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే చరణ్తో ఇలా అన్నాడు, చరణ్, మనమే ఒకరోజు పెద్ద పాయ పానీపూరి బండి పెట్టాలి అని అన్నాడు. చరణ్ నవ్వుతూ, రే, నీ ముఖం చూస్తే కస్టమర్స్ పారిపోతారా. బాలు, అయితే నువ్వు కౌంటర్ దగ్గర నిలబడు, నేను చూస్తా, నీ ముఖం చూస్తే కస్టమర్స్ పారిపోతారో ఉంటారో అని అంటాడు. ఇద్దరు నవ్వుకున్నారు. కొన్ని రోజులకు కాలేజీలో ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు. అందరూ రకరకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. కానీ చరణ్, బాలు మాత్రం చిన్న పాయ పానీపూరి స్టాల్ పెట్టారు. బోర్డు మీద ఇలా రాశారు, బాలు అండ్ చరణ్ పాయ పానీపూరి, తింటే మర్చిపోలేరు. మొదట ఎవ్వరూ రాలేదు. బాలు టెన్షన్గా, రే మామ, మనమే తినేద్దామా అని అంటాడు. అప్పుడు చరణ్, కాస్త ఆగు, బిజినెస్లో విజయానికి సహనం చాలా ముఖ్యం. అంతలో ఒక అతను వచ్చి, అన్నా, ఇంకో ప్లేటు అన్నాడు. ఆ తర్వాత లైన్ కట్టారు. ఆ రోజు వాళ్ళు 1200 రూపాయలు సంపాదించారు. బాలు డబ్బు చూసి ఎమోషనల్ అయ్యాడు. మన చేతులతో సంపాదించంరా అని అన్నాడు. A few moments later. కాలం గడిచింది. ఇద్దరు ఇంటర్ అయ్యాక ఫ్రెండ్స్ పాయా పానీపూరి సెంటర్ అని ఒక చిన్న షాప్ పెట్టారు. ఆ షాపు చాలా ఫేమస్ అయ్యింది. యూట్యూబ్ వాళ్ళు కూడా వీడియోస్ తీసుకోవడం మొదలుపెట్టారు. గ్రామం నుంచి పట్టణం వరకు మంచి పేరు వచ్చింది. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత చరణ్ మారిపోయాడు. బిజినెస్ నా తెలివితో నడుస్తుంది అని అనుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు కస్టమర్ అన్నాడు, బాలు అన్న చేతి టేస్ట్ సూపరు. అంతే, చరణ్కి జెలసి వచ్చింది. చరణ్ బాలుతో, షాప్ని నేను ఒక్కడినే మేనేజ్ చేస్తా. బాలు షాక్ అయ్యాడు. ఎందుకురా? నువ్వు లేకపోయినా బిజినెస్ నడుస్తుంది. ఆ మాట బాలు గుండెను బాగా గాయపరిచింది. అతను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత షాప్లో క్రౌడ్ తగ్గింది. ఎందుకంటే బాలు చేసే ఫన్నీ మాటలు, అతని నవ్వు, కస్టమర్స్ని ఫ్యామిలీలా చూడటం, అవే అసలు అట్రాక్షన్. చరణ్ ఒంటరిగా అయిపోయాడు. ఒకరోజు రంగమ్మత్త వచ్చి
చరణ్కి ఇలా చెప్పింది. బాబు, పానీపూరిలో రుచి మసాలాతో రాదు, మనస్సుతో వస్తుంది. ఆ మాట చరణ్ని బాగా తాకింది. అదే సమయంలో బాలు కొత్తగా చిన్న బండి పెట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర పానీపూరి అమ్మడం మొదలుపెట్టాడు. కానీ అతని దగ్గర కస్టమర్స్ తక్కువ. ఒక రాత్రి భారీ వర్షం వచ్చింది. అతని పానీపూరి అంత వానకి తడిచిపోయాయి. అతను కూర్చొని ఏడుస్తున్నాడు. అప్పుడే చరణ్ వచ్చి బాలు భుజం మీద చెయ్యి వేశాడు. రే మామా, నేను తప్పు చేశాను. బాలు కళ్ళల్లో నీళ్లు. చరణ్, డబ్బు కోసం ఫ్రెండుని కోల్పోయాను. బాలు, నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఇద్దరు అత్తుకొని ఏడ్చేశారు. A few moments later. కొన్ని నెలల తర్వాత ఇద్దరు కలిసి కొత్త హోటల్ ప్రారంభించారు. ఇద్దరు ఫ్రెండ్స్ పానీపూరి. ఓపెనింగ్కి ఊరు మొత్తం వచ్చింది. రంగమ్మత్త రిబ్బన్ కట్ చేసింది. చరణ్ అందరి ముందు అన్నాడు, ఈ బిజినెస్కి రీజన్ మనీ కాదు, ఫ్రెండ్షిప్. బాలు వెంటనే మరియు పాయాసూప్ అన్నాడు. అందరూ నవ్వేశారు. వాళ్ళ దగ్గరకు ఒక చిన్న అబ్బాయి వచ్చి అడిగాడు. అన్నా, మీ సక్సెస్ కి సీక్రెట్ ఏమిటి? బాలు నవ్వుతూ, పానీపూరిలో నీళ్లు ఎంత ముఖ్యమో జీవితంలో ఫ్రెండ్షిప్ అంత ముఖ్యమని గుర్తుపెట్టుకో అని అన్నాడు. చరణ్, డబ్బు వస్తుంది పోతుంది, కానీ నిజమైన మనసున్న స్నేహితులు దొరకడం చాలా కష్టం. కథలో నీతి: స్నేహం డబ్బు కంటే గొప్పది. మనసుతో చేసిన పని ఎప్పుడూ విజయం సాధిస్తుంది.